నమస్కారం అండి. నా పేరు డి ముత్యాలరావు, మండల వ్యవసాయ అధికారి, కామరకోట మండలం, ఏలూరు జిల్లా. ముఖ్యంగా వ్యవసాయ పంటలకు సంబంధించి కానీ వ్యవసాయ శాఖ నుంచి కానీ మరి రైతులకి ఇచ్చే ముఖ్య సూచనలు చూసుకుంటే కనుక మరి ముఖ్యంగా రైతులు ఈ మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో మట్టి నమూనాలు తప్పనిసరిగా వారి యొక్క భూమిలో తీయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మే నెల నుండి పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి జీలుగు, జన్ముద్దుల పెస్ట కూడా రాయితీ మీద రైతులకు అందిస్తాం కాబట్టి తప్పనిసరిగా అవి వేసుకుంటే కనుక పచ్చిరొట్ట విత్తనాల ద్వారా మనకి కావాల్సిన ఎరువులు ఏవైతే స్థూల ఎరువులు ఉన్నాయో అవి తప్పనిసరిగా భూమికి అందుతాయి. భూమి కూడా నాణ్యత పొందుతుంది కాబట్టి కర్బన శాతం అనేది పెంపొందించడానికి గ్రీన్ మెన్యూర్ సీడ్ అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైతులు తప్పనిసరిగా వీటిని వినియోగించుకోవడం కోసం ప్రతి రైతు సేవా కేంద్రం నుండి కూడా 50% రాయితీ మీద మనం పచ్చిరొట్ట విత్తనాలు అనేవి రైతులకి ప్రతి సంవత్సరం కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు పంట నమోదు రబీ సీజన్కి సంబంధించి పంట నమోదు పూర్తయిన దానికి సంబంధించి గ్రామ సభలు అంటే ఈ పంట నమోదు మీద గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభల్లో రైతులు తప్పనిసరిగా వారి యొక్క భూమి వివరాలు తెలుసుకోవడం, ఏమన్నా పొరపాట్లు జరుగుంటే కనుక వాటిని సరిదిద్దుకోవడం కోసం మరి ఇవాటి నుంచి కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి రైతులు ప్రతి గ్రామ రైతు సేవా కేంద్రం సందర్శించి వారి యొక్క భూమి వివరాలు, పంట వివరాలు నమోదు సక్రమం జరిగింది లేదనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా వారి యొక్క భూమి, పంట వివరాలు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా రైతుకి ఆయా సర్వే నెంబర్లో ఎటువంటి పంటలు సాగు చేస్తున్నారు ఏంటనేది కూడా రైతు సేవా కేంద్ర సిబ్బంది సక్రమంగా నమోదు చేశారా లేదనేది కూడా తెలుస్తుంది. మరి అదేవిధంగా భూమి కలిగిన ప్రతి రైతును కూడా రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది నమోదు చేస్తాం ప్రతి రైతు సేవా కేంద్రం ద్వారా. మరి భూమి కలిగిన ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేయించుకోవాలా. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేయించుకుంటే కనుక ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది ప్రతి రైతుకి అందుతుంది. తద్వారా ప్రభుత్వం ద్వారా అందించే పథకాలు అటు వ్యవసాయ శాఖ, ఇటు ఉద్యానవన శాఖ నుండి కూడా ఎటువంటి పథకాలు అందుతున్నాయి ఏంటనేది కూడా ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా రైతులు పొందవచ్చు అనేసి తెలియజేస్తున్నాం. మరి తద్వారా ఏంటంటే ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా అన్నదాత సుఖీభావ, పిఎం కిసాన్ కూడా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పథకం వర్తించాలంటే తప్పనిసరిగా రైతులు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రైతులు భూమి కలిగిన ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి మరి వారు ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యకి నమోదు చేయించుకోవాల్సిందిగా మరి సూచిస్తున్నాం. అదేవిధంగా రైతులకి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ యంత్ర పరికరాల గురించి కూడా సర్వే జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి రైతు కూడా వారికి కావలసిన పరికరాలు, ఎటువంటి పరికరాలు అవసరం అవుతాయి ఏంటనేది కూడా మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రం సందర్శించి మీ యొక్క వివరాలు అంటే మీకు కావాల్సిన పరికరాలు, మీ యొక్క భూమి వివరాలు, పంట వివరాలు కూడా రైతు సేవా కేంద్ర సిబ్బందికి అందించవలసిందిగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మండల పరిధిలో చూసుకుంటే కనుక ఖరీఫ్ సీజన్లోనూ, రబీ సీజన్లోనూ ఎరువులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా, సాఫీగా ప్రతి రైతుకి కూడా ఎరువులు అందించడం జరిగింది. కాబట్టి రైతులు వ్యవసాయంలో తగిన సలహాలు, సూచనల కొరకు మరి గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాలని, మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి వ్యవసాయ ఉద్యానవన శాఖకు సంబంధించి ఎటువంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి ఏంటనేది కూడా తెలుసుకొని మరి రైతులు వాటిని వ్యవసాయంలో వినియోగించుకొని మరి వ్యవసాయంలో మంచి వృద్ధిని సాధిస్తారనేసి, అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన నికర ఆదాయం, ఎక్కువ ఆదాయం పొందుతారనేసి మరి రైతులకి తెలియజేయడం జరుగుతుంది.